ఇండియన్ క్రికెటర్స్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన గ్రౌండ్లోకి అడుగు పెడితే చాలు స్టేడియం దద్దరిల్లిపోతుంది. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ తప్ప అన్ని ఫార్మాట్స్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ధోనీ ప్రెజెన్స్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గానే ధోనీ ఈ మోటరాడ్కి ఒక కమర్షియల్ యాడ్ చేశారు. యానిమల్ మూవీకి స్పూఫ్గా తెరకెక్కిన ఈ యాడ్కి సందీప్ వంగ దర్శకత్వం వహించాడు. ధోనీని ఊహించని గెటప్లో చూసేసరికి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మెంటలెక్కిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోనే దర్శనం ఇచ్చేది. రీసెంట్గా ఈ సైకిల్ సీఈఓ కునాల్ గుప్తా ఈ యాడ్ సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన 24 గంటల్లోపే ఈ యాడ్కి 50 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయట. ఒక కమర్షియల్ యాడ్కి ఈ స్థాయి వ్యూస్ రావడం అనేది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. స్టార్ హీరోస్ టీజర్స్కి ట్రైలర్స్కి ఈ స్థాయి వ్యూస్ రావడం వంటివి గతంలో మనం చూసాం. ఇప్పుడు ఒక కమర్షియల్గా యాడ్కి అలాంటి స్థాయి రెస్పాన్స్ రావడం చూస్తున్నాం. ధోనీ క్రేజ్కి ఇది ఒక నిదర్శనం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ యాడ్ వీడియోకి రికార్డ్ స్థాయి వ్యూస్ వచ్చాయి. మళ్ళీ ఈ రేంజ్ చూడాలంటే ధోనీ వల్లనే సాధ్యం అని ఆయన అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ ఈ ఆదివారం ముంబై ఇండియన్స్తో చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ మొదలు కానుంది. ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ టీంకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవటం ఆనవాయితీగా వస్తూనే ఉంది. మరి మొదటి మ్యాచ్లో ధోనీ క్రీజులోకి దిగుతాడా లేదా అనేది చూడాలి. గత ఐపీఎల్లో ఆయన ఆడిన మ్యాచ్లు తక్కువే అయినప్పటికీ ఆడిన కొద్ది మ్యాచ్లతోనే ఆయన మెరుపుదాడులు చేశాడు. అభిమానులకు ఇష్టమైన హెలికాప్టర్ షాట్స్ ఎన్నో కొట్టాడు. ఈసారి అంతకు మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.